లా 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 లా. వద్దు బ్రో ఎందుకు బ్రో గేమ్ అయ్యాక మాట్లాడుకోవచ్చు బ్రో 1v1 అయితే ఇద్దరు ఎవరితో పెట్టినా ఈజీ సింపుల్ చాలా మంది వచ్చారు నాలంటోడు రాలేదు కదా బ్రో నడిచేవాటం బొక్క ఓ అందాలు ఒళ్ళంతా వంగిల్లు నీ మొత్తే తాగిందా తాటికల్. హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియో టాపిక్ ఏంటంటే ఓకే గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా తిన పేరు విన్సెంజో. తినైతే 1 days బ్యాక్ వచ్చి గిల్ట్ రేస్ అయితే ఆడాడు. అప్పుడు 1v2 లో 3 rounds కొట్టాలి మన గిల్ట్ రేస్ రూల్ అయితే. సో తినైతే మాత్రం 1v2 లో 2 rounds అయితే కొట్టాడు. సో తిన ఏం చెప్పాడు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఆడతాను బ్రో అని చెప్పాడు. సో ఓకే బ్రో అన్న. సో నేను లైవ్ లో ఉన్న డైరెక్షన్స్ తీసుకుంటున్నాను. సో బ్రో అయితే నేనైతే డీసీలో గిల్టర్స్ తీసుకున్నా బ్రోకి. వేరే వాళ్ళతో ఇప్పించి అంటే ఇప్పుడు శర్మ రాము ఆడారు. వీళ్ళు కాకుండా ఐజా ఎక్స్ గార్డ్ తీసుకున్నారు. ఇద్దరు ట్రయల్స్ తీసుకున్నారు. సో వాళ్ళైతే మాత్రం 0/5 లో కొట్టించుకున్నాడు వచ్చాడు. బ్రో నిన్న ఆడిపించిన బాటిల్తో ఆడిపించు బ్రో వీళ్ళు కాదని చెప్పి చాలా 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 ఎక్కువ మాట్లాడాడు. సో గైస్ ఫుల్గా నవ్వుకుంటారు నిజంగా చెప్తున్నా. నేనేమనుకున్నానంటే వీడియో చాలా పెద్దది అయిపోయింది లెంత్ తగ్గిద్దాం అనుకున్నా. కానీ ప్రతి డైలాగు ఒక డైమండ్. ఓకేనా గైస్ ఒక్కటి చెప్తున్నాను కదా, ఈ వీడియో చూసాక ఆడలాగా కాన్ఫిడెన్స్ నాకు ఎందుకు లేదురా అని చెప్పి మీరు బాధపడతాడు. మా వాడికి అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. విన్సెంజో అనే బ్రోకి కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంటుంది. అంత కాన్ఫిడెన్స్ నాకు ఎందుకు లేదురా అని చెప్పి మీరు అనుకుంటారు. అందుకనే ఇంకా లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హలో అన్నా సతీష్ అన్న వాయిస్ వస్తుందా? నిన్న నువ్వు గిల్టర్స్ ఆడు 2 rounds కొట్టావు బాగా ఆడావు. బట్ ఇందాక నేను గిల్టర్స్ పెట్టాను. ఎందుకు బ్యాక్ వస్తావు అంటే ఇప్పుడు పెద్ద ప్లేయర్స్ వచ్చారన్న. వాళ్ళేం నిన్న ఆడిన రాత్రి బాటుగాలతో ఆడదామని వచ్చారన్న. బాటుగాలు కాదు భయ్యా, నేను ఆడింది వీళ్ళిద్దరే, టీఎం శర్మ అండ్ టీఎం రాము. వీళ్ళిద్దరు ఆడారు నేను నీతోని. అవును బ్రో ఇప్పుడు ట్రయల్స్ పెట్టినప్పుడు వీళ్ళిద్దరు ఆడలేదు బ్రో. అవును ఇంకొకరిని పంపించాలి. నేను బిజీగా ఉన్నారని చెప్పి వేరే వాళ్ళు పంపించా. ఇప్పుడు ఏమంటావు అయితే వీళ్ళిద్దరిని కొట్టి నువ్వు పక్క వస్తావు గిల్డ్కి. 3 rounds పక్కా పడతా బ్రో. 3 rounds 1v2 లో 3 rounds ఈజీగా పడతా బ్రో. 1v1 అయితే ఇద్దరు ఎవరితో పెట్టినా ఈజీ సింపుల్ గా హెడ్ గెట్ కొట్టినట్టు వస్తాను గిల్లోకి కాదు. వీళ్ళిద్దరిలో 1v1 ఎవరికి పెట్టినా సరే. నువ్వు 1v2 లో 3 rounds కొడతానంటావు. కొడతా బ్రో. కొట్టకపోతే ఇంకా గిల్డ్ ట్రయల్స్ కే ట్రై చేయను బ్రో. అదే ఎవరికి కావాలి బ్రో? కొట్టకపోతే ఎవరికి కావాలి బ్రో? ఛాలెంజ్ అనేది ఉంటది కదా. సరే బ్రో ఇంట్రెస్టింగ్ మీరే బ్రో ఛాలెంజ్ చేయండి అన్నది. ఒక పాట పాడాలి మా అందరి కోసం. బ్రో పాట అలాంటి పాట కాదు, అలాంటి పాట అయితే కాదు. నీకు అర్థం కాదు మ్యాటర్ అంటే రాము నేను బాటుగాడు అన్నాడు రా. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సరే ఆ ఫస్ట్ గెలాలి కదా. ఫస్ట్ తెలుస్తుంది గేమ్ గెలిచిన తర్వాత ఎవడ బాటు కూడా ఎవడు ఇదో తెలుస్తుంది. వాళ్ళిద్దరు ఉన్నారు, అది కరెక్ట్ కాదు. కరెక్టే. అరే ఓ పని చేయి అయితే నువ్వు దెంగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బ్రో అదే 1v1 రండి మ్యూజిక్ కొడతాను మిమ్మల్ని. బ్రో 1v1 ఎవడన్నా ఇప్పుడు 1v1 ఎవడన్నా కొడతాడు బ్రో. చిన్న గుంటడానికి కొడతాడు. నువ్వు 1v2 కొట్టి సరే బ్రో మీరు బాటిగల్ కాదు అయితే నన్ను ఒక్క రౌండ్ ఎక్కించుకోకుండా ఆపండి బ్రో. ఒక్క రౌండ్ ఎక్కనే ఆపండి మీరు. రూమ్ క్రియేట్ చేయ బ్రో. ఇప్పుడు ఏంటి మీరు గోళం ఆడుకోకండి. నేనేం చెప్తున్నాను ఇప్పుడు ఏంటి గిల్డ్ రేల్స్ కోసం రాబోతా బ్రో. 1v2 ఆడితే ఒక్క రౌండ్ కూడా కొట్టలేదని చెప్తాను. గిల్డ్ రేల్స్ వస్తా అంతే కదా. సో నువ్వు మన ఛానల్ ఎవరు రికమెండ్ చేశారు నీకు అది కూడా చెప్పు. మన ఛానల్ ఎవరు రికమెండ్ చేశారు? ఎలా వచ్చావు నువ్వు లైవ్ లోకి? ఎలా వచ్చావు? ఎప్పుడు నుండో వద్దాం అనుకున్నా బ్రో గిల్డ్ కి. ఓకే ఇంకా అలాగా ఇంప్రూవ్ అయ్యా బ్రో. డిస్కార్డ్ ఎక్కించుకుని అలాగే ఇన్స్టాలో గట్ట చూసి వచ్చా బ్రో. ఓకే మరి స్టార్టింగ్ లో నువ్వు గేమ్ ఆడావు 1v2 లో 2 rounds కొట్టావు. చాలా బాడు, గుడ్ గేమ్ ప్లే బాడు. వీళ్ళిద్దరు కదా ఆడారు. నీకు ఎలా అనిపించింది? ఒపోనెంట్ ఆడారు కదా బ్రో. అంటే జోన్ లో గట్ట గ్లోవల్ వేసుకుని గట్ట చాలా నిబ్బగా ఆడారు బ్రో. ఎందుకు బ్రో గేమ్ అయ్యాక మాట్లాడుకోవచ్చు బ్రో. గేమ్ అయ్యాక మాట్లాడుతా అంటావు. పక్కా 1v2 లో 2 rounds 3 rounds కొడేస్తా అంటావు. 1v2 లో 3 rounds కొడతా అంటావు. 2 rounds కూడా ఎక్కడ ఒక ఆపమని బ్రో. అది చాలు బ్రో. శర్మ బ్రో మహి బ్రో రూమ్ క్రియేట్ చేయ బ్రో. ఫాస్ట్ గా గేమ్ అయిపోయింది మాట్లాడదాం బ్రో. బెస్ట్, చాలా బెస్ట్. లేదు శర్మ మాట్లాడలేదు. శర్మ మాట్లాడితేనే మాకు కొంచెం ఫన్ ఉంటుంది.
కష్టం రా, నాకు ఎందుకు కొట్టలే అనిపిస్తుంది రా 1v2 లో 3 రౌండ్స్. బ్రో కొడతా బ్రో. బ్రో వీళ్ళు ఎంత బ్రో? బ్రో ఇలాగ చాలా మంది వచ్చారు బ్రో, ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసాం. బ్రో బ్రో ఓకే ఓకే, చాలా మంది వచ్చారు, నాలంటి వాడు రాలేదు కదా బ్రో. ఈ అమ్మాయి ఈడేస్తాడు. చాలా మంది వచ్చారు ఇక, చాలా మంది చూసాం. సరే బ్రో క్రియేట్ చెప్పు మహి బ్రో. బ్రో నాలంటి వాళ్ళు చాలా మంది చూసారు కదా, మీరు చూసారు కాబట్టి ఒక్క రౌండ్ కూడా ఎక్కనే ఒక నన్ను అది సరిపోద్ది. ఎక్కడరా నేను దేవుడు విన్సెంజో తణుకు దగ్గర మంచిలు తెలుసా బ్రో? మంచిలి పూతరేకులు ఫేమస్. మంచినీళ్ళ. ఓకే ఓకే, ఏదో అన్నావు మంచిలి మంచిలి మంచిలా. ఓకే ఓకే, సరే సరే సరే, ఏమో తెలియదులేరా. తణుకు తెలుసులే. అక్కడే బ్రో. సరే సరే సరే, రామగూడ కూడా తణుకేరా. కుక్క నూనె కొడి అన్ని. ఎక్కడ బ్రో తణుకులో? తణుకులో కొండ ఉంటది కదా, తణుకు కొండ ఉంటదా? తణుకు కొండ తెలుసా? కొండ బ్రో అంటే ఐడియా లేదు బ్రో. అదిరా కొండ ఉంటది కదరా. అంటే బోల్డ్ కొండలు ఉంటాయి, ఏ తెలుసు మహి బ్రో వీడికి తమ్ముడికి. తణుకేరా ఈడిది కూడా, రాముగడిది. ఇప్పుడు తణుకు కొండ తెలుసా నీకు? కొండ పోనీ ఇప్పుడు రోడ్డు ఉందా, మెయిన్ రోడ్డు ఉందా? మెయిన్ రోడ్డు పక్కనే ఒక ఇదేంటిది గుడి ఉంటుంది తెలుసా, రాముల గురి. అంటే తణుకు అంటే తణుకు దగ్గర మంచిలి బ్రో. మంచిలి అవునరా, మంచిలి గాడేరా బాబు. మెయిన్ రోడ్డు పక్కనే రాముల వాడి గుడి పక్కన. మంచిలి అంటే ఎక్కడో తెలుసా? అత్తిలి మండలం బ్రో, అది తణుక్కి మాకు. ఒరే తణుకు, అత్తిలి మండలము, ఇంకా మీద మంచిలి అయ్యే కదా, అక్కడే కదా అంటున్నావు. నేను అదే కదా చెప్తాను, నువ్వు కన్ఫ్యూజ్ చేసేస్తావు నన్నే. కరెక్ట్ వినరా నేను చెప్పిందే. ఇప్పుడు చెప్తే చూడు, ఇదేంటిది మనం గుడికి వెళ్తాం కదరా, తలుపులంలో తెలుసా? తెలుసు బ్రో. తలుపులంలో తెలియదా తణుకు దగ్గర? తెలుసు బ్రో. అదే తలుపులంలో కొండ ఉందా తణుకులో? దాని కింద ఇల్లు. ఆ పక్కనే చిన్న చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు, ఆ లోపల. సరే బ్రో రూమ్ క్రియేట్ చేయ బ్రో. ఎప్పుడు కొడదామని ఉన్నా బ్రో. ఇప్పుడు కొడదామని ఉన్నావా? మామూలుగా కాదు కదరా, దారుణం వేడి చేస్తున్నారు. షార్ట్ పెట్టు బ్రో, యూట్యూబ్ లో షార్ట్ పెట్టు. యూట్యూబ్ లో షార్ట్ పెట్టాలా? ఒక్క రౌండ్ ఎక్కడ ఒక ఆపడు బ్రో నన్ను, అది చాలు బ్రో ఒక్క రౌండ్. సరే సరే ఓకే, నిన్నేమైంది అనేది కాదు, ఇప్పుడు చూద్దాం గైస్. ఓకేనా? బ్రో అయితే మాత్రం 1v2 అయితే కొడతాడంట, అది కూడా 2 గిల్డ్ మెంబర్స్ ని. సో ఛాలెంజ్ అయితే చేస్తున్నాడు. బ్రో నువ్వు ఏ క్లాస్ బ్రో? ఇంటర్ ఫస్ట్ ఇయర్ బ్రో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లోడు ఇద్దరిని అయితే ఛాలెంజ్ చేస్తున్నాడు. సో చూద్దాం ఎలా ఆడతాడు ఏంటంటే. ఆల్ ద బెస్ట్ విన్సెంజో. దొల్లో కొడియాలి మరి గేమ్, ఎలా ఆడతావు ఏంటని చూడాలి. ఇప్పుడు మాటలను చూపించో, నేను రియాక్షన్ లో ఇచ్చి పడేస్తాను. ఏడవుతారా అంటే? చెత్త అయిపోతారు బ్రో కొట్టికి. శర్మ ఏం మాట్లాడతా. సరే బ్రో, సరే ఎవరు చెత్త అవుతారో చూద్దాం. సరే దా. ఓకే, శర్మ ఏం మాట్లాడలేకపోతున్నాడు. శర్మ ఏదైనా డైలాగ్ శర్మ, నువ్వు గెలిచావు మ్యాచ్ పెట్టే ముందు. రావుడు ఏదైనా డైలాగ్ వేయచ్చుగా. వద్దు బ్రో, ఏమైనా మ్యాచ్ మాట్లాడదు. వదిలే బ్రో, నువ్వు నిజంగా వేయగలే బ్రో, లైట్ తీసుకో. సో గైస్ చూద్దాం, వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో చూద్దాం. బ్రో అయితే మాత్రం 1v2 లో 3 రౌండ్స్ కొడతాడంట, అది కూడా గిల్డ్రెల్స్. ఇంపాసిబుల్ అని అడిగితే మాత్రం కొట్టడం చాలా కష్టం. బట్ చూద్దాం, బ్రో కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మనకు కూడా ఉంటుంది. నిన్న ఆడి 1v2 లో 2 రౌండ్స్ కొట్టాడు. సో సంథింగ్ అయిపోయి ఇంకా బ్యాక్ వచ్చేసాడు. బ్రో నేను రేపు ఆడతాలే బ్రో అన్నాడు. సో ఈరోజు వచ్చాడు, ఇంకెక్కువ మాట్లాడేస్తున్నాడు. సో ఇంకా ఫన్నీగా ఉంది కదని చెప్పి నేను కూడా ఇంకా రికార్డింగ్ స్టార్ట్ చేశా. సో చూద్దాం బ్రో ఎలా ఆడతాడు ఏంటనేది. 1v2 లో 3 రౌండ్స్ కొడితే ఇంకా బ్రో గెలిచినట్టే. పొర్రపాటును కానీ శర్మ అండ్ రాము అయితే కానీ గెలిచారా, మరి ఇంకా బ్రో ఏం చేస్తాడో. ఎన్ని మాటలు అన్నాడు, తగిడి దిగిడి తమ్మడం ఏ అన్నాడు మనకు తెలీదు. చెత్త అంట అది దాని వాడు. చూద్దాం బ్రో ఎలా ఆడతాడు ఏంటి అనేది, ప్రతిదీ చెక్ చేద్దాం. మూమెంట్ అయితే చాలా బాగుంది నిజంగా. మాటలు తగ్గట్టు గేమ్ ప్లే ఉంటుందా? ఇందాక అది అన్నాడు, ఇది అన్నాడు, ఓదో అన్నాడు. గిల్డ్కి వస్తాడంట, గిల్డ్కి రాకపోతే అసలు గిల్డ్ ట్రైల్స్కే ట్రై చేయడంట, అంత పెద్ద మాటలు ఇస్తాడు. సో చూద్దాం, కమాన్ 1v2 కొడతాడా? బాగా ఆడుతున్నాడు, అర్థమవుతుంది. అపోనెంట్స్ శర్మ అయితే కొట్టేసాడు గేస్. ఇక్కడైతే మాత్రం ఫస్ట్ రౌండ్ అయితే ఓడిపోయాడు. సో సెకండ్ రౌండ్ ఎమోట్లు కనిపించట్లేదు అని చెప్పి హెడ్షాట్ ఆర్టిస్ట్ అని పెట్టుకుంటున్నాడు భయ్యా. అమ్మాయిడు ఎవరా ఈడు. గైస్ ఇక్కడైతే మాత్రం సెకండ్ రౌండ్ కూడా శర్మ అయితే కొట్టడం జరిగింది. మామూలుగా అట్లా శర్మ ఎమోట్లు వేయలేక
అవి వేసుకుంటున్నాడు భయ్య, పక్కన ఉంటది కదా హెడ్ షాట్ ఆర్టిస్ట్ అని చెప్పి అవి వేసుకుంటున్నాడు. గైస్ బ్యాక్ టు బ్యాక్ 2 రౌండ్స్ అయితే ఓడిపోవడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఈ రౌండ్ గా ఓడిపోతే ఇంకా చాలా కష్టం బ్రో కొట్టడం, చాలా అంటే చాలా కష్టం. ఇంకా బ్యాక్ టు బ్యాక్ 3 రౌండ్స్ ఓడిపోయాడు. ఇక్కడ రాము అయితే అబ్నార్మల్ షాట్ అయితే కొట్టేశాడు. అయ్యా ఇల్లేంది ఇల్లు ఎమోట్లు వేయలేక చూడండి భయ్య, ఎమోట్ అయితే నేను ఎక్కడ ఎమోట్ అయితే తిడతానని చెప్పి అక్కడ హెడ్ షాట్ ఆర్టిస్టులను పెట్టుకుంటున్నారు ఇద్దరు. విన్సెంజో నుంచి ఒకటే వెయిట్ చేస్తున్నాడు, మనడు ఓడిపోయినా గెలిచినా ఒకలాగే ఉంటాడా, అదే మాట్లాడతాడా, మళ్ళీ 1v1 అడుగుతాడా, లేదు అనుకుంటే మనడు ఓడిపోయిన తర్వాత బ్రో నాకు ఇంక ఇది లేదు బ్రో లైట్ చేసుకో బ్రో మళ్ళీ ఇంకో మ్యాచ్ పెట్టు బ్రో అంటాడా అనేది విచ్చేస్తాను. సో చూద్దాం కమాన్. అమ్మ షాట్ మామూలు కొట్టలేదు, లిటరలీ శర్మ గడు బేవత్సైన షాట్ కొట్టాడు, మామూలు కొట్టలేదు షాట్. విత్ 3 kills అండ్ రాము విత్ 1 kill. సో విన్సెంజో గాను కొడతాడా, ఓడిపోతే ఎలా మాట్లాడతాడో కూడా చూద్దాం ఒకసారి. సో కమాన్ విన్సెంజో అండ్ రాము కమాన్. విన్సెంజోకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే లేదు, ఇంకా అయిపోయింది. సో గాయస్ ఇక్కడతో మ్యాచ్ అయితే అయిపోయింది. ఎమోట్లు ఇవ్వట్లేదు కానీ హెడ్ షాట్ ఆర్టిస్ట్ అయితే మొత్తం దారుణంగా వేస్తున్నాడు వాడు. సో ఓకే ఒకసారి మాట్లాడదాం బ్రోతో. ఎన్నెన్నో మాట్లాడినాడు, ఎన్నెన్నో మాటలు ఇస్తాడు అసలు దారుణం. మన తెలియని భాషలో కూడా ఏ మాట్లాడేసాడు. ఒకసారి మాట్లాడదాం విన్సెంజోతో. ఉంటాడో వెళ్ళిపోతాడో కూడా తెలియదు ఈవెన్. ఒకసారి మాట్లాడదాం. A few moments later. విన్సెంజో హలో. హలో ఏమైంది రా అలగాడు? ట్రై చేశానన్నా అవ్వలేదన్నా. ట్రై చేసావు అవ్వలేదా? మరి ఛాలెంజ్ చేసావు కదా వాళ్ళు. గుంటా అడే ఇదే అంటున్నాడు శర్మ గడు. అడే తిట్టా కాదు కదా ఆడే బ్రో ట్రై చేసా బ్రో అవ్వలేదు బ్రో. 1v2 కాదు బ్రో, మాటలు మాట్లాడకూడదు బ్రో. 1v2 కాదు బ్రో, అందుకే బ్రో. రావు బ్రో ఏం బ్రో ఏమో మాట్లాడుతున్నా. శర్మ బ్రో బ్రో కావతింగా బ్రో మా తమ్ముడు కొడతాడు బ్రో కావతే బ్రో మా తమ్ముడు వచ్చి కొట్టాడు బ్రో. శర్మ తమ్ముడు వచ్చి కొట్టాడు. 0 డ్యామేజ్. ఒక్క రౌండ్ అన్నావు, నీకు డ్యామేజ్ తో కూడా ఇవ్వలేదు. అది బ్రో బ్రో నువ్వు అంతా కాదు, నువ్వు అంతా కాదు బ్రో, నువ్వు అన్నావు ఒక్క రౌండ్ డ్యామేజ్ కూడా ఇవ్వలేదు బ్రో. బ్రో మీకు సరైన మొబైల్ బ్రో అయిపోయింది, వెళ్ళి పడుకో, ఇంకా ఏం లేదు కానీ పడుకో. ఏముందిలే ఇంకా పడుకో. పడుకో బ్రో జగనన్న ట్యాబ్ కి మొబైల్స్ కి చాలా తేడా గిల్లు ఉంటుంది బ్రో. బ్రో. ఈ గిల్లు రావాలని అనుకోక గిల్లుని ఆగండి ఒకసారి ఆగండి బ్రో మాట్లాడుతున్నా. విన్సెంజో చెప్పు విన్సెంజో ఇది అంటున్నావు బ్రో. అదే మంచి మొబైల్స్ బ్రో, మా జగనన్న ట్యాబ్ బ్రో. జగన్ టాబా? రాత్రి అయితే మొబైల్ లో ఆడే బ్రో, రాత్రేమో మొబైల్ లో ఆడే బ్రో, ట్యాబ్ లో ఆడే బ్రో. సరే బ్రో, ట్యాబ్ లో ఉన్నావు నీకు తెలుసు అది లాగ్ అవుతుంది. అయినా ఎందుకు బ్రో అంత యాటిట్యూడ్? అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్ బ్రో. గిల్లోకి రావాలని ఇంకా అలా ఆడా బ్రో, అలా అన్నాను బ్రో. ఓకే బ్రో, గిల్లుకి వచ్చేసిన రిక్వెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. అదే జగన్ అన్న ట్యాబ్ ఇచ్చి ఆడుకోమన్నా చదువుకోమని రా వీళ్ళకి. నీకెందుకురా అదంతా కాదు బ్రో. ఈ బ్రో ఛాలెంజ్ చేశారు. చదువుకోకుండా ఇక్కడ పనులు చేస్తారు మీరు. అదంతా కాదు బ్రో. దీనికి నువ్వేమంటావు విన్సెంజో? దీనికి నువ్వేమంటావు చెప్పు, నువ్వే చెప్పు. నోరు మూసుకొని బ్యాక్ వెళ్ళిపోమంటాను. నోరు మూసుకొని బ్యాక్ వెళ్ళిపోమ. రే రాము మైకా బాగు, నువ్వు బాగు. విన్సెంజో నువ్వేమంటావు చెప్పు. వాళ్ళ మాటలు పట్టించుకోగలి ఎంత మనం మన ఫోన్ లాగింది మనం బ్రో. వాళ్ళ మొబైల్ బ్రో, నా జగనన్న ట్యాబ్ బ్రో, అందుకే కొట్టలో పోయా బ్రో. అసలు డిస్కౌంట్ ఓపెన్ చేసి పెడతా బ్రో. డిస్కౌంట్ ఓపెన్ చేసి కాదు రే, జగనన్న ట్యాబ్ ఏంట్రా రే, ట్యాబ్ అని చెప్పరా బాబు, నీకు దండం పెడతాను రే. విన్సెంజో మరి నీకు తెలుసు నీ మొబైల్ లాగ్ అవుతుందని, ఐ మీన్ నీ ట్యాబ్ లాగ్ అవుతుందని తెలుసు, మరి ఇంత అంత ఛాలెంజ్ చేసావు, అంత తిట్టడం అంత ఇది చేయడం ఎందుకురా? ఏంటి సార్ ఏంటన్నా ఒకసారి మళ్ళీ చెప్పు. అదే ఏదన్నావు దట్స్ యువర్ పాయింట్ అన్నారు, ఏదన్నావు యువర్ ఆనర్. ఫస్ట్ స్టార్టింగ్ లేదన్నా బ్రో, దొరికేవలే బ్రో. మన వాళ్ళు తెలిసి ఏమన్నావు విన్నర్లే వాళ్ళు. ఓకేనా? ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఒప్పుకోకని వీళ్ళిద్దరు ఓడిపోయారు. పర్లేదు నువ్వు ఓడిపోయినా పర్లేదు, ఏం కాదు, మనం హ్యాకర్లు కాదు, ప్రతి మ్యాచ్ కొట్టడానికి. సర్లే నేను నీకే సపోర్ట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? సరే ఇంకొంత ఇంకా మనకి అయ్యొద్దు. వద్దు అయ్యొద్దు, మనకి అయ్యొద్దు కానీ ఇంకా అయ్యను మాట్లాడకూడదు. లైట్ తీసుకో, ఆగు. సరే వదిలేసే. నేను ఇచ్చిన ఛాలెంజ్ నీకు గుర్తుంది కదా, ఓడిపోతే పాట పాడాలని ఒకటి చెప్పాను. పాట పాడుపోని. పాడు గజలా పాడు, పాట పాడు. సరే ఫస్ట్ వీళ్ళిద్దరికి సారీ చెప్పే, నిన్ను మాట్లాడినావు పాపం, ఇద్దరికి సారీ చెప్పే. సరే సారీ చెప్పావు కదా, అలవాటే అంటే. మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. పాడరేదో పాట
ఏటి ఏటి ఏటు మీ ఇద్దరి మధ్య పక్కన ఎవరు ఉన్నారు? రెండు పాడరా నాకు రాదు. నువ్వు పాడరా కాదు, నువ్వేమన్నావు నేనే పాడతాను బ్రో అన్నావా, నువ్వే పాడు. అంత కాబట్టి నేను మ్యూజిక్ కొడతాలేదా? ఏం పాట పాడాలో గుర్తుకు రావట్లేదు. నీకు నచ్చిన పాట పాడు, నీకు నచ్చిన పాట పాడు, నువ్వు ఏ పాట అనుకుంటే ఆ పాట పాడు. బ్రో 18+. 18+ వద్దురా బాబు, నీకు దండం పెడతాను వద్దురా నాయన, నువ్వు మామూలు పాట పాడరా నువ్వు. అయినా 18+ సాంగ్లు ఏముంటాయిరా, బూతులే కదరా. ఉంటుంది బ్రో, పాట ఉంది పాట. వద్దురా బాబు నీ దండం బాబు, వద్దురా బాబు నీ దండం పెడతాను. సరే నామలు పాడు, సరదాగా చూద్దాం. చిన్నది పాడు. 18+ బ్రో. చిన్నది పాడు. ఓకే బ్రో. లా 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 లా. వద్దు ఆపి వద్దు మా తెలుగు పాట పాడు వద్దులే, ఆ పాట వద్దులే కానీ తెలుగు పాట పాడమ్మా, నీకు దండం బాబు. వద్దు కానీ ఆ పాట వద్దు కానీ ఫాస్ట్ గా మంచి పాట పాడితే అది నీకు సగం సగం వచ్చు బ్రో, సగం సగం. సగం పాడుదా. సిగ్గేస్తుంది బ్రో. తిగ్గేసేస్తుందా పర్లేదు, ఏటి కాదులే పాడి ఏటి అవదులే కానీ. బ్రో రే వద్దు, మళ్ళీ యూట్యూబ్ లో అది వస్తుంది బ్రో, షార్ట్ వస్తుంది. ఓ రాదురా బాబు, నేను ఎందుకు ఆడతాను రా బాబు, నేను ఫాస్ట్ లైవ్ చూసుకోవాలి. దారా టైం అయిపోతుంది. ఇదేటో నువ్వు రారా, నువ్వు పాడిరా ఫాస్ట్ గా, టైం వేస్ట్ చేయకరా బాబా. దగ్గు పోగలరా గొంతుగా, చచ్చిపోగలవు. పాటే పాడమన్నాను, వాయిస్ చేంజ్ చేయమని చెప్పలేదు. నీకు నచ్చిన వాయిస్ తో పాడే. ముక్కుపై ఎట్టి కోపం తొక్కేసావే, ముక్కే రంధం చింతాకు మ్యూజిక్ చిర్రాకులే నడిచేవాటం బొక్క ఓ అందాలు ఒళ్ళంతా వంగిల్లు, నీ మొత్తే తాగిందా తాటి కళ్ళు, ఇది లాస్ట్ లో కూసింతే చూస్తే నీలో బగలు రాసేత్తా ఉదాయకరాలు, నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు, చిగిరి చిగిరి జిగిరి చిగిరి పడతా వెనకే పడతా వలుసు దావాలు చూసి రిసోర్ట్ చెయ్యాలా. అంతే బ్రో. బ్రో నిజంగా బాగా పాడే కానీ అక్కడ ఇంకొక పాట మరి మళ్ళీ బ్రో గిల్ట్రల్స్ ఆడొచ్చా? మ్యూజిక్ నువ్వు జంపు కానీ బ్రో, నేను అనాలా ఎవరో బ్రో. వద్దురా బాబు. సరే ఆగి వీళ్ళు మాట్లాడదాం ఒకసారి. శర్మ బాగా ఎత్తాడు రాను బ్రో, రాముగారి బాగా బ్రో. శర్మ బ్రో మ్యూజిక్ అంటే ఇవ్వండి బ్రో. ఎవరో అక్కడ ఇద్దరులో ఎవరో మ్యూజిక్ ఇవ్వండి రా. జంపు చిక్క అంటారా? నేను అనయ్యా రాముగా అన్నానండి. అరే రాము అనరా, జంపు చిక్క అంటారా? ఏటానని జిమ్క ఆర్బిహెచ్ వ్లాగ్స్ వాళ్ళు అంటారు కదా జంపు చిక్క. సరే పాడు దా. స్టార్ట్. ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను చేసిందా, ముత్యమా వస్తావా, మరి పాలు నీకు తెస్తావా. ఓకే బ్రో. బాగా పాడావు బ్రో, నిజంగా చాలా బాగా పాడావు. మీ మ్యూజిక్ డైరెక్టర్ బొక్కలా కొన్నాడు బ్రో, తీసేయండి ఫస్ట్ అండి. సో గైస్ వీడియో అయితే చూసారు కదమో, ఫన్నీగా ఉందా లేదో కామెంట్ అయితే చేయమో. అలాగే ఇంకా మోర్ ఫన్నీ వీడియోస్ అయితే నేను ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయి ఓకేనా. చాలా ఫన్నీ వీడియోస్ ఉంటాయి, చూసి ఫుల్గా నవ్వుకో ఓకేనా. ఇంకా ఎవరైనా లైక్ చేయడం ఉంటే ఫస్ట్గా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోమా. సో గైస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు బాయ్ లవ్ యూ ఆల్, టాటా.